అందరికీ శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. కేటీఆర్ సార్ సీఎం సార్ కి ఇచ్చినట సవాల్, దమ్ముంటే నింపాలట ఎన్నికల అప్డేట్ ఫారం మొదలు. రంగమెక్కి భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత, చెప్పిన మాట వినకుంటే అయితరట చందన చందన. జోగినీలను తిప్పలు పెట్టిందట పోలీసులు, సర్కార్ ఏం చక్కగా చేయలేదట సౌలతులు. వరంగల్ జిల్లా బడి పిల్లలకైందట ఫుడ్ పాయిజన్, సోయిలేక దావత్ల పొండి తిరుగుతుండట రేవంతాలు. భూక్య గౌతమి చేసిందట టీచర్ నౌకరికి రాజీనామా, మస్తు తిప్పలు పెట్టిందట చదువుల శాఖ ఆఫీసర్లు. రాష్ట్రంలో సర్కారు బడుల్లా సర్కారు పెట్టే ఒంటిపూట బువ్వ తిని అడ్డగోలుగా తినా మళ్ళా పిల్లలకు ఫుడ్ పాయిజన్ కేసులు పుట్ల కొద్దీ అవుతున్నాయి కదా. అగో ఓ దిక్కు ఫుడ్ పాయిజన్ కేసులు అనేటివి కాకుండా సెంట్రలైజ్డ్ కిచెన్లు ఏర్పాట్లు చేస్తున్నామని మొన్ననే ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి భట్టి విక్రమార్క సారే చెబుతుంటే ఇప్పుడు ఏ బడిలో ఫుడ్ పాయిజన్ అయినాయి అంటారా? మీరే చూడుర్రి. కుక్క తొక్కకు గుండు కడితే చక్కగా అవుతుందా అన్నట్టే ఉన్నది కదా సర్కారు పనితనం. వరంగల్ జిల్లా వరదన్నపేటలున్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల నిన్న రాత్రి బువ్వ తిన్నాక చాలా మంది పిల్లలకు అస్వస్థత అయిందట. వెంటనే 25 మంది విద్యార్థినీలను తీసుకొని దగ్గరున్న వరదన్నపేట సర్కారు ఆసుపత్రికి తీసుకుపోతే వెంటనే చేయబట్టి చూసిన డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఇట్లా బెడ్ల మీద పడుకోబెట్టి గ్లూకోజులు పెట్టిందట. చదువుకోనిక బడులకొస్తే అడ్డమైన బువ్వ తిని ఆగమాగం చేసేసరికి కన్నోళ్ళు యాదికొచ్చి ఆడపిల్లలు కంటతడి కూడా పెట్టిరట. ముచ్చట తెలిసినాక అయ్యవలు కూడా ఎంత పని అయ్యే అని చెప్పి బిడ్డలకు పానం ఎట్లున్నదో అని ఇట్లా బిరానా దావకానకు వచ్చి చూసిండట. అటు ఆఫీసర్లు కూడా వచ్చి పిల్లల పానాలు ఎట్లున్నాయని అరుచుకున్నారట. అయ్యా ముఖ్యమంత్రి చదువుల మంత్రి యనుమల రేవంతాలు సారు చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేయి ఏమో గుడిసెలు అన్నట్టు చెప్పుమంటే మా చేయి సర్కారు బడి పిల్లలకు బాధ్యతతోని పైకం ఖర్చు చేస్తున్నది. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా పెట్టనట్టు సర్కారు బడుల పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీము పెడుతున్నాం, మధ్యాహ్నం సన్న బియ్యంతో బువ్వ పెడుతున్నామని ఏతులు కొట్టబడుతుంది. గాని ఓ దిక్కు మీ షెయి సర్కారు ఏలు వల్లకు వచ్చిన కానుంచి మీ సర్కారు పెట్టే ఒంటిపూట బువ్వ తిని చదువుకునే పిల్లలంతా దావకాన్ల పాలయ్యి అవస్థలు పడుతుండ్రు సారు. మీరేమో మంత్రుల ఇండ్ల పేరంటాలకు పోయి పంచభక్ష పరిమాణాలు తినబడుతుంది. గాని ఓ దిక్కు వరంగల్ జిల్లా వరదన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల పిల్లలైతే బువ్వ తిని ఆసుపత్రిలో అవస్థలు పడుతుండ్రు సారు. మీ షెయి సర్కారు యుగరమే. వెంటనే ఆశ్రమ పాఠశాలకు ఫుడ్ పాయిజన్ కేసు ఎందుకు అయ్యిందో మరి ఆడ ఎవలది తప్పో ఆడుచుకొని వెంటనే చర్యలు తీసుకునే పని పెట్టుకోండి సారు. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు పిల్లలు అవస్థలు పడి తిప్పలంతా అయిపోయినాక కూడా మీరు చర్యలు తీసుకోకుంటే గలీజ్ ఉంటదని అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇప్పుడు మల్లోపారి మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు భాగవతం మొత్తం బయట పెట్టిండు కదా. నల్లమల్ల పులి బిడ్డ అని చెప్పుకునే రేవంతాలు సారు నల్లికుట్ల వేసాలు మొత్తం చెప్పుకొచ్చిండట. అగో మరి ఇప్పుడు కేటీఆర్ సారు రేవంతాలు సారు గురించి ఏం చెప్పిండు, ఏం కథ అంటారా? ఆలస్యం ఎందుకు, మీరే చూడుర్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు షెయి సర్కారు సీఎం రేవంతాలు సారు భాగోతం. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? ఆయనకంట కాగితం, తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? నేను ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తా నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తా. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా?
అగో ఇన్నరా, మొన్న ఇంజనీర్ చదువుకునే పిల్లలకు యువరం లేదు, క్రిమినల్ వేస్ట్ అనుకుంటా అన్నాడు కదా. ఇప్పుడు కేటీఆర్ సారు సీఎం రేవంత్ సార్కు గట్టిగానే సవాల్ ఇచ్చిండు. ఇంత ముచ్చటినుర్రి. ఒక్క పోటీ పరీక్ష ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పొరపాటున ఎప్పుడన్నా జీవితంలో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినావా? ఏం తెలుసు నీకు పిల్లల గురించి? మేము కష్టపడి చదువుకున్నా. నేను కూడా జీమాట్ రాసిన, జిఆర్ఈ రాసిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆల్ ఇండియా ఎంట్రన్స్లో సీటు సంపాదించి పూనాలో పోయి చదువుకున్నా, అమెరికాలో పోయి చదువుకున్నా. ఎంతసేపు ఏడుపులు తప్ప వేరే వాళ్ళ మీద. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన ముఖమా నీది? ఒక్క పోటీ పరీక్ష రాసిన ముఖమా? అగో ఇన్నరా, పోటీ పరీక్ష అంటే ఏంటిదో తెలియదు. జీవితంలో ఓ పరీక్ష రాసిన తెలివి లేదు గాని నోటికి ఏమొస్తే అది చదువుకునే పిల్లల నాన్ననిక శాతనవుతుందా అనుకుంటా గట్టిగానే గలానికి వచ్చిండ్రు. ఇంకా మొత్తం ముచ్చటినుర్రి, ముఖ్యమంత్రి సార్కు సురుకులు గట్టిగానే అంటించిండ్రు. పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి. నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? ఇవాళ ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రయ్యమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కాదా? హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కాదా? ఇవాళ మీరు కదా ఇప్పుడు ఈ నిమిషం మనం మాట్లాడుతున్న ఈ నిమిషంలో ఎల్లంపల్లి నుంచి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం ఎస్ఆర్ఎస్పికి. ఎవరు చేసింది? అది ఇంజనీర్లు కాదా? ఆకు షిపాయి నెలకు రూపాయి అన్నట్టు మైకు బట్టి ఏతులు కొట్టుడే తప్పితే ఏమన్నా చదువుకున్నది ఉన్నదా అని గట్టిగానే అడుచుకున్నాడు. ఒక్క ఇంజనీర్ల ముచ్చటనే కాదు, అటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిసారు పానం ఓనికి కారణం కాంగ్రెస్ సర్కారే అని చెప్పి ఆ ముచ్చట కూడా చెప్పుకొచ్చిండు. ఆ ముచ్చట కూడా ఇనుర్రి. సుదర్శన్ రెడ్డి గారు నా దగ్గర కూడా వచ్చారు. ఇట్లా కేసులు పెట్టి మా వాళ్ళు నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారులను వేధిస్తున్నారు, వేధించి నా పేరు చెప్పమని చెప్పి పోలీసులు ఒత్తిడి పెడుతున్నారు, నాకు కూడా వచ్చి చెప్పుకున్నారు. నేను కూడా ఒకరిద్దరు చెప్పాను, లాయర్లకు చెప్పి చూడండి కేసు ఏదైనా ఉంటే మనం న్యాయస్థానాల ద్వారా మనం రిలీఫ్ తీసుకుందామని చెప్పాను. సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్నమాట వాస్తవం, ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వెధవలు ఆయన చేస్తున్న దాడిని విమర్శలను తట్టుకోలేక. అయ్యా కేటీఆర్ సారు, మరి పెద్ద సుదర్శన్ రెడ్డి సారు షేయి సర్కారు ఆయనను పగబట్టేటంత పనేం చేసిండు సారు? ఎందుకు కాంగ్రెస్ సర్కారే ఆయన సాగు కారణమైంది? ఆ ముచ్చట కూడా చెప్పుండి సారు. ఇదే సీట్లో కూర్చుని సుదర్శన్ రెడ్డి గారు ఇదే భవన్ నుంచి సివిల్ సప్లై స్కామ్ని బయటపెట్టాడు. ఇదే సీట్లో కూర్చుని విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టడంతో ఆగలేదు మా సుదర్శన్ రెడ్డి. అవన్నీ తీసుకెళ్ళి ఆ మొత్తం కాగితాలు ఆధారాలు తీసుకెళ్ళి ఈడీ ఆఫీస్ పోయాడు, అక్కడిచ్చాడు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయాడు. బాధాకరం ఎక్కడ అంటే శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన మర్నాడు సుప్రీంకోర్టు నుంచి మాకు కొంత రిలీఫ్ వచ్చింది, ఒక గైడెన్స్ కూడా వచ్చింది. ఆగో ఇన్నరా, మళ్ళీ సర్కారు ఏలువల్లకు వచ్చినాక సాటుగా చేస్తున్న అక్రమాలు మొత్తం పెద్ది సుదర్శన్ రెడ్డి సారు బయట పెట్టినందుకే పగబట్టి మరి షేయి సర్కారు ఆయనకు మస్తు తిప్పలు పెట్టిందట. మనసు మొత్తం ఖరాబ్ చేసుకొని పెద్ది సుదర్శన్ పానాలు పోయేంత పనైందని చెప్పుకొచ్చిండ్రు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మార్పు కావాలే, కాంగ్రెస్ రావాలే అని ఆశపడ్డ పబ్లిక్ నోట్లా మన్ను పోసినంత పని చేయబడుతుంది కదా సారు. మీ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక పబ్లిక్ బతుకులు ఏమన్నా మాన్నయ్య అంటే తుంటే ఎత్తేసి మొద్దు ఎత్తుకున్నంత పని అయిందని అటు పబ్లిక్ మొత్తుకుంటుంటే అన్నదాతలైతే ఆరి గోసలు పడుతున్నామని బాధపడుతుండ్రు సారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇబ్బందుల రాజ్యం అని అర్థం కాకపాయే అని అమ్మలక్కలు కూడా రంది పడుతుండ్రు సారు. మరి మీకు మీ షేయి సర్కార్కు ఇప్పటికైనా యువరం ఉంటే మొదలు మీరు ఫ్యూచర్ సిటీ అనుకుంటా పొద్దు గడుపుడు కాదు, ఎన్నికల ముంగట ప్రజలకు ఇస్తామని చెప్పిన పథకాలను కోలాయించే పని పెట్టుకోండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడిలా రంగం ఎక్కిందట. మాతంగి స్వర్ణలత అమ్మవారి భవిష్యమని చెప్పిందట. అగో మరి ఈ 7 వానలు మంచిగా పడతాయట, పాడి పంటలు గొడ్డు గోదా అంతా మంచిగానే ఉన్నదట. అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అడుచుకుందాం పారి. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏడు నేను సంతోషంగా ఆనందంగా
సరిపెట్టుకుంటున్నాను. అగో ఇన్నరా భవిష్యవాణి స్వర్ణలత ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది. మొత్తం ముచ్చటి నుర్రి. నా బాలబచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా, నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం మీరు నాకు ఆ గ్రహానికి ఇస్తుంది. అగో ఇన్నరా అమ్మవారి విగ్రహం 6 నెలలనే పెడతామని అంటిరి. ఇప్పటి వరకు పెట్టకపోతిరి అని గట్టిగానే గరానికి వచ్చింది. ఆ ముచ్చట కూడా ఇనుర్రి. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకటి ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవ్వరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. అట్లనే ఈ తేప వానలు మంచిగానే పడతాయా, పాడి పంట గొడ్డు గోద సక్కంగా ఉంటాయా అని పంతులు అడిగేసరికి ఇట్లా అనుకొచ్చింది. ఆ ముచ్చట గుడి నుర్రి. పాడి పంట లేదా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. వానలు బాగానే పడతాయట, వరదలు కూడా వచ్చేటట్టున్నాయి. పబ్లిక్ అంతా పైలంగా ఉండాలని చెప్పుకొచ్చింది. కానీ చూసిండ్రా 10 ఏండ్ల కారు పార్టీ ఏలు వల్ల ఉజ్జయిని అమ్మవారికి బోనాల పండుగ జోరుగా చేసిండ్రు. అటు అమ్మవారు కూడా సంతోషంగా రంగం చెప్పింది. గాని షెయి సర్కార్ వచ్చిన కాంచి అటు అమ్మవారు కూడా కోపంగానే ఉంటుందని చాలా మంది భక్తులు ఇప్పుడు అంటుండట ఈ ముచ్చట చూసినోళ్ళు. ఖమ్మం జిల్లాల సర్కారు టీచరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిందని చెప్పి సస్పెండ్ చేసిన భూక్యా గౌతమి మేడం యాదుకున్నది కదా. ఇప్పుడు చదువు చెప్పే టీచర్ అమ్మ నౌకరికి రాజీనామా చేసిందట. అగో సస్పెండ్ అయినాక 6 నెలలకు కొలువుల చేరి పిల్లలకు పాఠాలు కూడా చెప్తుందంటే ఇప్పుడెందుకు రాజీనామా చేసిందంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పార్రి. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. అగో ఇన్నరా సర్కారు టీచరు భూక్యా గౌతమి ఏమంటుందో ఇన్నరా. మరి ఇప్పుడు రీల్స్ చేయనికే ఇట్లా నౌకరీ ఇచ్చి పెట్టుకున్నదా అంటే ఏమో మరి ఆమెనే చెప్తుంది. మొత్తం ముచ్చట మీరే నుర్రి. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించా. నేను కష్టపడే టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. ఆనందం కోసం ఇంట్లో చేసుకున్నాను రీల్స్. కానీ నా మీద ఈ సమాజం ఎన్ని ట్రోలింగ్స్ వేసిందో. అగో ఇన్నరా బడిలో ఒక్కనాడు కూడా వీడియోలు తీసుకుంటా రీల్స్ చేసింది లేదు. కానీ ఇంటికాడ నాకు నచ్చినట్టు రీల్స్ చేసుకుంటే ఈ పాడు సమాజం మొత్తం నన్ను ఖరాబ్ చేసిండ్రు అని కంట తడి పెట్టుకున్నది. మరి ఇంత తిప్పలు పడుతుంటే ఆఫీసర్లను కలిసి అడగలేదా? ఆ ముచ్చట కూడా ఇనుర్రి. భూక్యా గౌతమ్ మేడమే చెప్తుంది. కనీసం అధికారులను కలవడానికి నేను ఎన్నిసార్లు వెళ్ళానో చెప్పులు అరిగిపోయేలాగా. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే అపాయింట్మెంట్ కలవడానికి. రోజంతా వెయిట్ చేయించారు, నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టిగా, నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. అగో మరి మీరు అన్నట్టే శిక్ష తీసుకుంటే ఇప్పుడెందుకు మళ్ళా నౌకరికి రాజీనామా చేస్తుండ్రు మేడం? శిక్ష తీసుకున్నా.
ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి, నా బిడ్డలకు దూరం చేశారు. స్కూల్ పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా. కావాలనే చదువుల ఆఫీసర్లు డీఓ కూడా చాలా తిప్పలు పెట్టిండట. అమ్మా, ఓ ఆదివాసీ బిడ్డను ఆగం చేసుడైంది. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి చదువుల శాఖల ఓ దిక్కు సత్రోలు అవుతున్నది. ఎడ్యుకేషన్ ఏం బాగుంటలేదని చాలా మంది అంటుండ్రు. అసొంటిది తప్పు చేసినా అని తెలుసుకున్న ఓ సర్కారు టీచర్ను ఇంత తిప్పలు పెడుతున్న ఈ ఆఫీసర్ లెవెల్లో అరుచుకొని ఆమెకు న్యాయం చేసే పని పెట్టుకోండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు తీసుకొస్తున్న జోగినీలను పోలీసులు మస్తు తిప్పలు పెట్టిండట. అగో ఇప్పుడు పోలీసులు ఎందుకు అమ్మవారికి బోనాలు తెచ్చే జోగినీల జోలికి పోయిందంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పార్రి. అగో చూసిందా, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తి శ్రద్ధలతోని బోనం తయారు చేసుకొని ఊరేగింపుతోని వస్తున్న జోగినీలను లోపలికి రానియకుండా అడుగు పోలీసులు చాలానే ఇబ్బంది పెట్టిండట. అయినా జోగినీలు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి మొక్కులు అప్పచెప్పుకుందామని లోపలికి రానిపోతే బారికేడ్ల కాడ పోలీసులు జోగినీలను వెనకకు నూకేసరికి అమ్మవారికి ఎత్తుకొస్తున్న బోనం కింద పడ్డదట. ఒక్కపారే కోపానికి వచ్చిన జోగినీలు ఇట్లా అనుకొచ్చిర్రు. అగో ఇన్నరా, ఆ ఆకాశవాణే చూస్తున్నది. మీరు జోగినీలను అవస్థలు పెడుతున్నదని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని ఇట్లా వెనక తిరిగిపోయిండ్రు. అటు జోగిని శ్యామల కూడా సర్కారును అటు పోలీసులకు శాననే సురుకులు పెట్టింది. ఆ ముచ్చట గుడి నుర్రి. అమ్మవారితో ఆటపాటలతో మేము హ్యాపీగా రావాలనుకున్నాము. మీటింగ్లకు పనులు వదులుకొని, వేరే పనులు ప్రోగ్రామ్స్ అన్ని వదులుకొని మీటింగ్లు అటెండ్ అయినాము. చూస్తున్నారుగా నా చుట్టూ ఇక్కడ బోనాలు వాయిద్యాలు పెడతానన్నారు ఇక్కడ నుంచి గుడి వరకు, అది కూడా పెట్టలేదు. చాలా పోలీసు వాళ్ళు చాలా దురుసుగా ప్రవర్తించారు. నన్ను ఏదో గ్రడ్జ్ పెట్టుకొని తోసేసినట్టే తోసుకొచ్చారు. అగో ఇన్నరా, ఇంకా మస్తుగానే చెప్పింది. ఇంత ముచ్చటి నుర్రి. మీరు చూడండి, ఎప్పుడు ఆటపాటతో డప్పు వాయిద్యాలతో వస్తుంటాను. ఎక్కడెక్కడనో ప్రతి ప్లేస్ లో ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఆపేశారు. ఇది రాను పోలీసుల పండగ, వేదికల పండగ, రాజకీయ నాయకుల పండుగలు అవుతున్నాయి మా శివశక్తులకైతే. అగో ఇన్నరా, శివశక్తులకు షెయి సర్కారు ఇంత కూడా సౌలతులు చేయలేదు. కావాలనే పోలీసులు జోగినీలను లోపలికి రాణిస్తలేరు, మస్తు తిప్పలు పెడుతుండని చెప్పుకుంటా బాధపడ్డరు. అటు సికింద్రాబాద్ బోనాల పండగకు షెయి సర్కారు సౌలతులు కూడా సక్కదనం చేయలేదని పువ్వుపాటి పెద్ద ముత్తైదు కమ్ కేంద్ర సహాయ మంత్రి బండి సారు ఏమంటుండో ఆ ముచ్చట కూడా ఇన్నుర్రి. వాళ్ళ భక్తులందరూ కూడా ఎండకెడుతున్నారు, వాన జరుగుతున్నారు. ప్రభుత్వము కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇలా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఇస్తున్నట్టలేదు. అగో ఇన్నరా, కేంద్ర సహాయ మంత్రి బండి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ఇనుర్రి. 33 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రభుత్వం కేటాయించేది. జనాభా 5 మంది తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగలు చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్ లోనే 3400 దేవాలయాల్లో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అగో ఇన్నరా, మళ్ళీ సర్కారు పేరుకు 20 కోట్ల రూపాయలు సౌలతులు విడుదల చేస్తే అవి సౌలతులు కూడా చక్కగా చేయలేదని గట్టిగానే గారనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు, మరి మీ షెయి సర్కారు లీడర్లు తతిమా ఆఫీసర్లు అందరూ కూడా బోనాల పండగకు జోరుగా పోతుండ్రు గాని కామన్ పబ్లిక్ భక్తులకైతే సౌలతులు చక్కగా లేక మస్తుగానే అవస్థలు పడుతుండట. మరి పాడిందే పాట పాసు పండ్ల పాట అన్నట్టు కాకుండా ఇగురంతోని ఏర్పాట్లు చేస్తే చాలా మంచుకుంటే అయిపోవు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. ఇవి ముచ్చ
ముచ్చట్లు ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.